ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ మంగళవారం మంత్రి నారా లోకేష్ ను కలుసుకుని పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. అతను మాట్లాడుతూ చెరువు మాధవరం వద్ద గత ప్రభుత్వంలో కొనుగోలు చేసిన 230 ఎకరాల భూమిని పరిశ్రమల ఏర్పాటుకు వినియోగించాలని కోరారు. కొండపల్లి మున్సిపాలిటీలో సిబ్బంది నియామకానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. తదనంతరం పుల్లూరు, చంద్రగూడెం, హవేలి, ముత్యాలంపాడ, కుదప గ్రామాల్లో వంతెనల నిర్మాణం, మైలవరం, నూజివీడు రహదారి అభివృద్ధికి ప్రతిపాదనలను అందజేశారు. మంత్రి లోకేష్ తగిన చర్యలు తీసుకోవాలని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అట్లాగే ఎన్నికకి చేయమనేకి సంబంధించి కూడా మన మంత్రి గారిని సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసి సెక్రటరీలో విడత పత్రం ఇస్తే వెంటనే ఎన్నిక నిర్వహిస్తామని చెప్పారు. అతి త్వరలో అంటే ఒక 2 వారాల వ్యవధిలోనే ఎన్నిక పెడతామని చెప్పి తెలియజేయడం జరిగింది. కాబట్టి ఒక్కొక్క కోటి ముందుకెళ్దాం. దీంట్లో పార్టీ పరంగా మన బాధ్యత కాబట్టి పెద్దలు ఆలపాటి రాజా గారిని గెలిపించుకోవడం కోసం ప్రతి ఒక్కరు, ఎందుకంటే కొంచెం 100 మందికి ఒకరికి, ఇద్దరికి, లేకపోతే 500 మందికి ఒకరు కూడా ఓటు ఉండదు. అక్కడ కొద్దిగా ఉంటారు కాబట్టి పెద్ద ఉత్సాహంగా కనిపించదు. ఒక రకంగా చెప్పాలంటే చరిత్రలో ఇంత బాగా పనిచేస్తా ఉన్న తొలి ఎమ్మెల్సీ ఇదే చెప్పది. ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూరుకొని ఇన్ని ఓట్లు చేర్పించడం గతంలో ఈ ఓట్లు ఎప్పుడు లేవు. వలంపూడిలో నేను ఏ రోజు ఆఫీస్కి వెళ్ళినా, ఆఫీస్ నుంచి వచ్చినా, విజయవాడ అంతా ఎన్టీ రామారావు గారి విగ్రహం ముందు టెంట్ వేసి కూర్చుంటే ఆ టెంట్ లో పద్మశేఖరన్న, అట్లే ఆ కొమ్మినేని రామారావు గారు లేకుండా నేను ఒకసారి కూడా చూడడం. ఏది వాళ్ళు 4 రోజులు ఓట్లు చేర్పించే కార్యక్రమం పెడితే 4 రోజులు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడు పోయినా కూడా పాపం టెంట్ లో కూర్చున్నారు. ఈ రకంగా నియోజకవర్గాల్లో ప్రతి కుటుంబ సభ్యులు చేర్పించి పెట్టే మన ఉమ్మడి 34 నియోజకవర్గాల్లో 3వ స్థానంలోకి వచ్చామంటే మన కుటుంబ సభ్యులు చొరవ. అట్లాగే జనసేన, బీజేపీ సభ్యులు కూడా మాక్సిమం ఆ ప్రయత్నం చేశారు. కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ